పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. లోకేష్ సన్నిహితుడికే ఆ ఛాన్స్, త్వరితగతిన తేల్చేయనున్న అధిష్టానం. ఆ విషయంలో సీనియారిటీకి అవకాశం లేదా? పార్టీ విషయాల్లో చిన్నబాబుకే పెద్దపీట. తెలుగుదేశం పార్టీ తన అనుకున్న లక్ష్యానికి దూరంగా ఉంటూనే కొన్ని విషయాల్లో దగ్గరగా ఉండే ప్రయత్నం చేస్తుంది. ఇటీవల కూటమి ప్రభుత్వానికి పెద్ద దెబ్బలు, మద్యం, అలాగే మెడికల్ కాలేజీల వ్యవహారాలు ఆ రెండు పార్టీని ఎంత దెబ్బతీస్తాయో చెప్పక్కర్లేదు. అయితే వాటిని దిద్దుకునే క్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియారిటీకి దూరంగా ఉంటుందన్న మాట వినిపిస్తుంది. మొత్తం మీద లోకేష్ బాబుకు అన్ని విషయాల్లోనూ అర్హత ఇచ్చేలాగా కనిపిస్తుంది. టీడీపీ అధిష్టానం ముఖ్యంగా ఇప్పటికే తంబెళ్లపల్లిలోని కీలకమైన పోస్టుల్ని చిన్నబాబుకు అత్యంత సన్నిహితులుగా ఉన్న వారికి మాత్రమే ఇస్తుందట. తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం చేతులు కాలేక ఆకులు పట్టినట్లుగా నిర్ణయాలు తీసుకోనుంది. తంబెళ్లపల్లి నకిలీ మద్యం పార్టీకి ఇబ్బందికరంగా మారడంతో ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ప్రస్తుతం తంబెళ్లపల్లికు టీడీపీ ఇన్ఛార్జ్ లేరు. అయితే వెంటనే తంబెళ్లపల్లికి ఇన్ఛార్జిని నియమించాలని టీడీపీ హైకమాండ్ సిద్ధమైంది. రామచంద్రారెడ్డి నియామకంతో పాటు ఆయనకు గత ఎన్నికల్లో టికెట్ ఇవ్వడం కూడా టీడీపీ నాయకత్వానికి గతంలో ఎన్నడూ లేని విధంగా తలనొప్పులు తయారయ్యాయి. ఆ నియోజకవర్గానికి చెందిన సొంత పార్టీ నేతలే జయచంద్రారెడ్డిని సస్పెండ్ చేయడాన్ని స్వాగతిస్తున్నారు. దీంతో పాటు ఎన్నికల సమయంలో తమ గోడును హైకమాండ్ పట్టించుకోలేదని కూడా వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తంబెళ్లపల్లి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ విషయంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జోక్యం చేసుకున్నట్లుగా తెలిసింది. పార్టీ ముఖ్య నేతలతో ఆయన మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చినట్లు చెప్తున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి ఎదురెడ్డి నిలిచే నేత ఎంపిక చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు పేరు వినిపిస్తుంది. టీడీపీలో ఉండి పెద్దిరెడ్డి ఫ్యామిలీ కోవటలుగా పనిచేసే వారికి చెక్ పెట్టాలని మంత్రి లోకేష్ నిర్ణయం తీసుకున్నారు. శ్రీరామ్ చిన్నబాబు బీసీ నాయకుడు కావడంతో ఆయన పేరు ఖరారు చేసే అవకాశం ఉందని అంటున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ క్యాడర్ను సమాయత్తం చేయాలనే సమర్థుడైన నమ్మకమైన నేతను తంబెళ్లపల్లి టీడీపీ ఇన్ఛార్జిగా ఎంపిక చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబుతో పాటు మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ పేరును కూడా నాయకత్వ పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఆ ఇద్దరిలో యువకుడు అందరికీ సుపరిచితుడైన శ్రీరామ్ చిన్నబాబు పేరు తంబెళ్లపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జిగా త్వరలోనే ప్రకటించే ఛాన్స్ ఉందని అంటున్నారు. శ్రీరామ్ చిన్నబాబు గత ఎన్నికల్లో మదనపల్లె శాసనసభ టికెట్ ఆశించి విఫలమయ్యారు. అక్కడ మైనార్టీ కోటాలో షాజహాన్ బాషాకు ఇవ్వడంతో ఆయన గెలుపు కోసం చిన్నబాబు పనిచేశారు. టికెట్ దక్కకపోయినా పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసిన శ్రీరామ్ చిన్నబాబుకు అవకాశం ఇవ్వాలని లోకేష్ అభిప్రాయంగా ఉంది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విషయంలో విభేదించకపోవచ్చంటున్నారు. రేపో మాపో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.